వార్తల్లో చక్కర్లు కొడుతున్నట్టుగా థియేటర్ల బంద్ నిజంగానే జరగనుందా? ఇక థియేటర్లకి వచ్చేందుకు సిద్ధమైన సినిమాలు మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సిందేనా? ప్రొడ్యూసర్స్ కి ఎగ్జిబిటర్స్ కి మధ్య యుద్ధం తప్పేలా లేదా? అసలు జూన్ 1న ఏం జరగబోతోంది? అసలే అంతంత మాత్రంగా ఉన్న థియేటర్ సిస్టంపై మరో పిడుగు పడేలానే కనిపిస్తోంది. అవును, సినిమాల్ని రెంటెడ్ బేసిస్ మీద నడిపించలేమని, సినిమాల్ని నడపాలంటే పర్సంటేజీలు చెల్లించాలంటూ ఎగ్జిబిటర్లు నిర్మాతలపై యుద్ధం ప్రకటించబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. దీంతో ఎన్నాళ్లగానో థియేటర్లని పలకరించడానికి ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు, కింగ్డమ్, విశ్వంభర, కుబేర, మాస్ జాతర, కన్నప్ప వంటి భారీ సినిమాలకి ఇప్పుడు థియేటర్స్ బంద్ రూపంలో మరోసారి గట్టి షాక్ తగిలేలానే కనిపిస్తోంది. అయితే ఇలా పర్సంటేజీలు చెల్లించడం కొంతమంది టాప్ ప్రొడ్యూసర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి నచ్చడం లేదని గుసగుసలు వినిపించాయి. తాజాగా మే 18న జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో మెజారిటీ ఎగ్జిబిటర్స్ ఈ డిమాండ్ని ప్రధానంగా తెరపైకి తెచ్చారట. దీంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య రెండు వర్గాలు ఏర్పడ్డాయని ఫిలిం నగర్ టాక్. పైగా టాప్ ప్రొడ్యూసర్స్ కొందరు ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయాలని ఈ మీటింగ్లో డిసైడ్ అయ్యారట మెజారిటీ ఎగ్జిబిటర్స్. త్వరలోనే బంద్ నోటీసులు ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఇవ్వనున్నారట. ఒకవేళ ఇదే జరిగితే రిలీజ్ కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు, కమల్ హాసన్ తగ్ లైఫ్ ప్రభావితమయ్యే ఛాన్స్ గట్టిగానే కనిపిస్తోంది. అయితే భారీ సినిమాల విడుదలకి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి జూన్ 1 వరకు వేచి చూడకుండా ఈలోపే అంతా కలిసి ఏదో ఒక సొల్యూషన్ ని పట్టుకుంటారని అంతా భావిస్తున్నారు. ఒకవేళ ఎవరూ తగ్గమంటూ అలాగే ముందుకు పోతే థియేటర్లకి, సినిమాలకి మరింత గడ్డుకాలం ఎదురవ్వక తప్పదు. చూడాలి మరి ఎవరి వాదన నెగ్గుతుందో. For more videos like this, subscribe Big TV channel.